హాయ్ అండి. మిస్టర్ యారగెంట్ హస్బెండ్ పార్ట్ 9. ఆరు జాగ్రత్త అని హేమ ఆమె చేతిని పట్టుకుని లేపబోతూ ఉండగా అర్జున్ ఒకసారిగా ముందుకు వచ్చి హేమను ఆపి ఆరోహిని తన చేతుల్లోకి ఎత్తుకున్నాడు. అర్జున్ని చూసిన హేమ గారు భయంతో, అర్జున్ నువ్వు ఇక్కడ ఉన్నామని మీకు ఎలా తెలిసింది అని కంగారుగా అడిగారు. అర్జున్ అసలు ఏం మాట్లాడకుండా ఆరోహిని చేతులతో ఎత్తుకుని ముందుకు నడిచాడు. తీవ్ర నొప్పితో ఉన్న ఆరోహి కళ్ళను కూడా తెరవలేని స్థితిలో ఉంది. కానీ తను ఎవరో పరాయివారి చేతుల్లో ఉన్న భావనతో మెల్లిగా కళ్ళుని తెరిచి చూసింది. తనను ఎత్తుకుని ఉన్నది అర్జున్ అని తెలుసుకుని ఒక క్షణం ఆశ్చర్యపోయింది. ఇక్కడికి మీరు ఎలా వచ్చారు అని తను మనసులోనే ఆలోచిస్తూ మళ్ళీ కళ్ళను మూసుకుని ఇక అతని గుండెకి ఒదిగిపోయింది ఆరు. ఎంత చెప్పిన దేవాలయానికి రాని తన కుమారుడు ఈ రోజు ఇక్కడికి రావడం చూసి హేమ ఆశ్చర్యపోయింది. తాము చేసిన మొక్కు విషయం అతనికి తెలిసిపోయిందేమో అని ఆందోళన కూడా ఆమెను కలిచివేసింది. అర్జున్ నువ్వు ఇక్కడ అని చెప్పబోతూ ఉండగా అతను ఒకసారి ఆమె వైపుకి చూశాడు. ఆ చూపుతో హేమ మాటలు అక్కడే ఆగిపోయాయి. అర్జున్ ఆరోహిని ఎత్తుకుని దేవాలయం బయటికి నడిచాడు. ఇక తన కారు డోర్ తీసి నెమ్మదిగా లోపల కూర్చోబెట్టి ఆమె ముఖాన్ని చూశాడు. నెమ్మదిగా కళ్ళును తెరిచిన ఆరోహి కోపంగా చూస్తున్న అర్జున్ ముఖాన్ని చూసింది. తడి బట్టలో వణుకుతున్న ఆమెకు చలితో పాటు భయంతో కూడా నుదుటిపై చెమట చుక్కలు కనిపించాయి. అతని వెనకే వచ్చిన హేమ అర్జున్ అది అని చెప్పబోతూ ఉండగా అతను మధ్యలోనే ఆపేశాడు. అమ్మా మీరు అసలు ఏమనుకుంటున్నారు? అది దేవుడి మొక్క అని చాలా ఇలా ఇష్టం వచ్చినట్టు చెయ్యాలా ఏంటి? మీ వయసుకి ఇవన్నీ అవసరమా? ఇంట్లో చెప్పకుండా ఇలా చేస్తే ఏదైనా తేడా జరిగితే నా పరిస్థితి ఏంటి అని కోపంగా అన్నాడు. హేమ కూడా వెనక్కి తగ్గకుండా అర్జు నువ్వు ఇలా కోపడుతున్నావు. నా బదులు పాపం ఈ అమ్మాయి మొక్కు పూర్తి చేసేది కదా, అంతా మంచిగా జరుగుతుంది. ఇక్కడ నిలబడి అవ్వకు, ముందు ఇంటికి వెళ్దాం. ఆ అమ్మాయి ఏమీ తినలేదు కూడా అని చెప్పారు. అర్జున్ ఒక క్షణం ఆగి చేత్తో నుదురు రుద్దుకున్నాడు. అమ్మా మీరు తప్పు చేసి నేనేదో పెద్ద తప్పు చేస్తున్నట్టు నన్నే తిడుతున్నారు అని మనసులోనే అనుకుని వెనక్కి తిరిగి కారిడోర్ వేయబోయాడు. అప్పుడే అతని చూపు ఆరోహిపై పడింది. తడిచీర ఆమె శరీరానికి అంటుకుని ఆమె నిస్సహాయంగా వణుకుతూ ఉంది. చలికి మరింత ముడుచుకుని కూర్చున్న ఆమెను చూసి అతని కోపం ఒక్కసారిగా తగ్గిపోయింది. అతను వెంటనే తన కోట్ తీసి ఆమెపై కప్పాడు. డోర్ మూసి డ్రైవింగ్ సీట్ లో కూర్చున్నాడు. అర్జున్ ఎలా చేయటం ఆరోహికి ఆశ్చర్యంగా అనిపించింది. ఆమె అతని వైపుకి చూసింది. తన కొడుకులో వచ్చిన మార్పు చూసి హేమ ముఖంలో కూడా చిన్న నవ్వు కనిపించింది. ఆరోహి అలసటగా ఉందని అర్థం చేసుకున్న అర్జున్ ఇక నీటి బాటిల్ తీసుకుని ఆమె చేతిలో పెట్టాడు. వెంటనే కారును వేగంగా ఇంటి వైపుకి తిప్పాడు. అతను చేసిన చిన్న జాగ్రత్తలు ఆరోహిని మరింత ఆశ్చర్యంలో పడేశాయి. పేరు వినగానే కోపంతో మండిపోయి తన కుమారుడు ఈ రోజు ఆరోహి వైపుకు నెమ్మదిగా మారుతున్న తీరుని చూసి హేమ మనసుకు కొంచెం ఊరట కలిగింది. కొడుకులో వచ్చిన మార్పుని చూసి వేగంగా ఇంటి ముందు కారు ఆపిన అర్జున్ కారు నుంచి దిగగానే ఆరోహి వైపుకి వచ్చి కారు తలుపు తెరిచి ఆమెను ఎత్తుకోవడానికి ముందుకు వంగాడు. వెంటనే ఆరోహి వద్దు వద్దు ఇబ్బంది లేదు, నేను నడుచుకుంటూ వస్తాను అని చెప్పి అతని వైపుకు తిరిగి చూసింది. కానీ అతని చూపుని చూసి భయపడిపోయిన ఆమె ఊపిరి కూడా బిగబెట్టి నిశ్శబ్దంగా తల ఉంచుకొని కూర్చుంది. అర్జున్ ఆమెను ఎత్తుకుని లోపలికి తీసుకెళ్లాడు. అర్జున్ అలా చూసిన నిత్య ఆశ్చర్యపోయింది. ఆరోహిని ఎత్తుకుని వచ్చిన అర్జున్ని చూసి అందరి చూపులు తమ మీదే ఉన్నాయని అతనికి తెలిసినా వాటి వైపుకి అతను ఏమాత్రం దృష్టి పెట్టలేదు. తన పని తను చేసుకుంటూ ఆమెను గదిలోకి తీసుకెళ్లి వాష్రూమ్ గది వరకు తీసుకెళ్లి ఆమె చేతిలో టవల్ పెట్టాడు. ఆరోహి వాష్రూమ్ గదిలోకి వెళ్లి తలుపు వేసుకున్న తర్వాత తనకు కావలసిన ఫైల్ తీసుకుని కిందకు వచ్చాడు. హేమ దగ్గరకు వచ్చిన అర్జున్ అమ్మా రేపటి నుంచి ఇంటికి కొంతమంది భద్రతా సిబ్బందిని తీసుకొస్తాను, వాళ్ళు మిమ్మల్ని చూసుకుంటారు. ఇంటి బయట ఎక్కడికైనా వెళ్లాల్సి వచ్చినా వాళ్ళే మిమ్మల్ని తీసుకొస్తారు అని కోపంగా ఆమె ముఖం వైపుకు చూశాడు. దానికి హేమ అజ్జు ఇప్పుడు ఏమయ్యింది, ఎలా ఎందుకు మాట్లాడుతున్నావు అంటే నేను ఇంట్లో ఒంటరిగా దేవాలయాన్ని కూడా వెళ్ళకూడదా అని భావోద్వేగంగా అడిగింది. అమ్మా మీరు ఇలా నాటకం చేస్తే నేను నిశ్శబ్దంగా ఉంటానని అనుకుంటే అది మీ పొరపాటే. మీ విషయంలో నేను ఏ కారణం చేతనైనా మౌనంగా ఉండను. మీకు గుడికి వెళ్ళాలి అనిపిస్తే నాకు చెప్పండి, నాకు ఎంత పని ఉన్నా నేనే మిమ్మల్ని తీసుకెళ్తాను. మీకంటే నాకు మరేది ముఖ్యమైనది కాదు అని చెప్పి ఫైల్ చేత్తో పట్టుకుని కారును ఆఫీస్ వైపుకు తిప్పేశాడు అర్జున్. టవల్ తీసుకుని వాష్రూమ్ గదిలోకి వెళ్ళిన ఆరోహి అర్జున్ లో వచ్చిన మార్పు నిజంగానే ఆమెకు ఆశ్చర్యాన్ని కలిగించింది. అలాగే తలుపు కానుకుని ఊపిరి బిగబెట్టి నిలబడింది. అతను బయటకు వెళ్లి తలుపు మూసిన శబ్దం వినిపించగానే అతను వెళ్ళిపోయాడని తెలుసుకుని నిట్టూర్పు విడిచింది.
తను మార్చుకునే బట్టలు తీసుకురాలేదని గుర్తొచ్చి మెల్లగా తలుపును కొద్దిగా తెరిచి తలను బయటికి పెట్టి చూసింది. మరోసారి అర్జున్ అక్కడ లేడని నిర్ధారించుకుని బయటికి వచ్చి డ్రెస్ తీసుకుని ఇక వాష్రూమ్ లోకి వెళ్లి రెడీ అయ్యి కిందకి వచ్చింది. అరే ఆరు, ఏ తల్లి, నువ్వు చాలా అలసిపోయినట్టు కనిపిస్తున్నావు. గదిలో రెస్ట్ తీసుకోవాల్సింది. నేను ఇక్కడికే టిఫిన్ పంపించేదాన్ని అని ఆశ బాధగా చెప్పింది. ఆశ ఇంట్లో పని మనిషి. దానికి ఆరోహి, ఆశమ్మ, మీరు అనుకున్నంతగా నాకేమీ కాలేదు. అప్పుడే కొంచెం ఒళ్ళు నొప్పిగా అనిపించింది అంతే అని చెప్పి వంట పనిలోకి దిగిపోతూ ఉండగా హేమ ఆమె దగ్గరకు వచ్చి చేయి పట్టుకుని, ఆరు, ముందురా టిఫిన్ తిను అని బలవంతంగా కూర్చోబెట్టి ఆమెకు టిఫిన్ వడ్డించి తను ఆమెతో కలిసి తినడానికని కూర్చుంది. ఆరు, ఇప్పుడు ఎంత పనున్నా నువ్వు ఏ పని చేయకూడదు, నిశ్శబ్దంగా వెళ్ళి రెస్ట్ తీసుకోవాలి అని మందలించింది. దానికి ఆరు, అయ్యో అత్తమ్మ, ఇప్పుడు నేను రెస్ట్ తీసుకునేంతగా నాకేమీ కాలేదు. నేను మీతో కలిసి వంటలో హెల్ప్ చేస్తాను అని తను అలక చూపించింది. అది చూసి హేమ నవ్వుతూ, నువ్వు చెప్పిన మాట ఎప్పుడైనా వింటావా అని చిరునవ్వుతూ చెప్పి టిఫిన్ ముగించి లేచింది. ఉదయం నుంచే బాగా తిరిగిన ఆరోహికి సాయంత్రానికి తలనొప్పి, ఒళ్ళు నొప్పి మొదలయ్యాయి. హేమ హాస్పిటల్కి వెళ్ళి రావాలని చెప్పినా కేవలం తలనొప్పి, కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుందని చెప్పి కాఫీ తాగి గదిలోకి వెళ్ళింది. అర్జున్ వచ్చే సమయం కావటంతో అతను వచ్చి ఇక తను మంచంపై పడుకుని ఉన్నానని చూస్తే మళ్ళీ ఎక్కడ కోప్పడతాడేమోనని అనుకుని మళ్ళీ చాప పరుచుకుని నేలపై పడుకుని తల మొత్తం దుప్పటి కప్పుకుని నిద్రపోయింది. ఆ రోజు అర్జున్ ఇంటికి చేరేసరికి రాత్రి 7:30 గంటలు అయింది. కారు నుంచి దిగి లోపలికి వచ్చిన అతని కళ్ళు మొదట వెతికింది ఆరోహినే. హాల్లో అందరూ కలిసి కూర్చుని మాట్లాడుకుంటూ ఉన్నారు. అందరూ హాల్లో కూర్చుని మాట్లాడుకుంటున్నారు, కానీ ఆరు మాత్రం ఎక్కడ కనిపించలేదు. తనకే తెలియకుండానే వైపుకి నడిచాయి. అర్జున్ వచ్చాడని గమనించిన హేమ, అరే అర్జున్, ఎప్పుడొచ్చావు? ఏంటిది, ఈ రోజు నువ్వు వంటగది వైపుకి వెళ్తున్నావే అని అతడి ముఖం వైపుకి చూసింది. ఆ ప్రశ్నకు అర్జున్ పరిస్థితి దొంగతనంలో పట్టుపడ్డ దొంగలా అయిపోయింది. వెంటనే తేరుకుని, అమ్మాది నీళ్లు తాగడానికని చెప్పి ఫ్రిడ్జ్ లోని నీళ్లు సీసా తీసుకుని వాటర్ తాగి బాటిల్ అక్కడే పట్టి తన గది వైపుకి నడిచాడు. ఇదేంటి, అందరూ ఇక్కడే ఉన్నారు, ఈమె ఒకతే ఎక్కడికి వెళ్ళింది అని ఆలోచిస్తూ గదిలోకి వచ్చిన అతని కంటికి నేలపై పరిచిన చాప మీద తల మొత్తం దుప్పటి కప్పుకుని పడుకున్న ఆరోహి కనిపించింది. ఇంత తొందరగా పడుకుందేంటి, ఏమైంది మీకు? ఇంకా అలసట తగ్గలేదనుకుంటా. ఒంట్లో బాగోలేకపోతే మంచం మీద పడుకోవాల్సింది, ఇలా నేలపై ఎందుకు పడుకుంది అని మనసులో అనుకుంటూ డ్రెస్ తీసుకుని ఇక వాష్రూమ్ గదికి వెళ్ళి స్నానం చేసి వచ్చి తల తుడుచుకుంటూ బయటకు వచ్చాడు. అప్పటికే ఏమా ఆరోహి అర్జున్లకు భోజనానికి పిలవడానికని గదిలోకి వచ్చింది. అర్జురా, భోంచే, ఆరు ఎక్కడుంది? ఆమెకు తలనొప్పి తగ్గిందా, ఎక్కడుంది అని మంచం వైపుకు చూసింది. కానీ మంచం పక్కనే నేలపై చాప పరుచుకుని తల మొత్తం దుప్పటి కప్పుకుని ఆమె పడుకుని ఉంది. చాప మీద ముడుచుకుని పడుకున్న ఆరోహిని చూసిన హేమ కోపంగా తన కొడుకు వైపుకు చూసింది. ఆమె చూపు అర్థం చేసుకున్న అర్జున్ తల వంచుకుని బాల్కనీలోకి వెళ్లి నిలబడ్డాడు. అతను వెనకే వచ్చిన హేమ అర్జు అని మాట్లాడబోతూ ఉండగా అర్జున్ ఆమె నాపుతూ, అమ్మా, ఈ పెళ్లి ఎలా జరిగిందో మీకు కూడా తెలుసు, అందుకే అని చెప్పి తర్వాత ఏం చెప్పాలో తడబడి మౌనంగా ఉండిపోయాడు. దానికి హేమ, అందుకే ఏంటి అజ్జు, చెప్పు, ఎందుకు ఆగిపోయావు? చూడజ్జు, ఈ పెళ్లి నా కోసం, నా సంతోషం కోసం నువ్వు ఒప్పుకున్నావని నాకు తెలుసు. కానీ ఎందుకని నీకు మనసు లేకపోయినా బలవంతంగా కాపురం చేయమని నేను ఎప్పుడైనా చెప్పానా అని అడిగింది. ఆమెను నీ భారీగా అంగీకరించకపోయినా నాకు అభ్యంతరం లేదు, కానీ కనీసం ఒక ఆడపిల్లగా కూడా చూడకుండా ఒక చాపిచ్చి దానిపై పడుకోమని చెప్పడానికి నీకెలా మనసు వచ్చింది అజ్జు? ఈ ఇంట్లో నువ్వు ఒక్కడివే కాదు, నీ తమ్ముడు, అతని భార్య కూడా ఉన్నారు. ఇక ఈ రోజు నేను వచ్చినట్టు ఆశు లేదా ఒకవేళ నిత్య గదిలోకి వచ్చి ఉంటే నువ్వు ఇంట్లో ఉండేవాడివే కాదు. వాళ్ళు మాట్లాడుకునే మాటలు ఎదుర్కోవాల్సి వచ్చేది. ఆ అమ్మాయి రేపు ఈ విషయం ఆమె ఇంటి వాళ్ళకు తెలిస్తే మన గురించి ఏమనుకుంటారో ఒకసారి ఆలోచించావా? చూడజ్జు, నీకు మనసు లేకపోయినా ఆమెతో కాపురం చేయమని ఎవరు నిన్ను బలవంతం చేయటం లేదు. అది మీ ఇద్దరికి వ్యక్తిగత విషయం. నేను అడగను, ఆ విషయంలో జోక్యం చేసుకునే హక్కు నాకు లేదు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవచ్చు, ఈ ఇంట్లోనే కాదు, ఈ గదిలో కూడా నీకు ఎంత హక్కు ఉందో ఆమెకు కూడా అంతే హక్కు ఉంది అని చెప్పింది. వెంటనే, నేను ఎంత చెప్పినందుకు నీకు బాధగా అనిపించుంటే నన్ను క్షమించు అని చెప్పి ఆరు దగ్గరికి వెళ్లి మెల్లగా ఆమెను లేపింది. నెమ్మదిగా కళ్ళు తెరిచిన ఆరోహి తన వైపుకి చూస్తున్న హేమాని చూసి, అత్తమ్మ, క్షమించండి అత్తమ్మ, టాబ్లెట్ వేసుకున్నందుకేమో బాగా నిద్ర పట్టింది అంటూ లేవబోయింది. అప్పుడు హేమ, ఆరు, ఎందుకింత భయపడుతున్నావు? నెమ్మదిగా లే,
నెమ్మదిగా లేచి ముఖం కడుక్కుంట్రా, భోజనం చేద్దామని చెప్పింది. ఆ మాటలకు ఆరోహి నిట్టూర్పు విడిచి మెల్లగా లేచి టవల్ తీసుకుని వాష్రూమ్ గదికి వెళ్ళింది. ఆమెని చూస్తూ నిలబడ్డ హేమకు గుడిలో అర్జున్ ఆరోహితో ప్రవర్తించిన తీరు గుర్తుకు వచ్చింది. లేదు, నా అర్జున్ మనసు ఇప్పుడు మాత్రమే ఆమె విషయానికి నెమ్మదిగా కరుగుతుందిలే అని అనిపించింది. అందుకే ఎక్కువగా ఆలోచించకుండా ఒక నిట్టూర్పు విడిచి ఆమె కూడా కిందకి వెళ్ళింది. ఆరోహి ముఖం కడుక్కుని టవల్తో తుడుచుకుంటూ బయటకు వచ్చింది. బాల్కనీ వైపు నుంచి వస్తున్న పొగని చూసి అర్జున్ అక్కడ ఉన్నాడని అర్థమైంది. అయ్యో, ఎంత విచిత్రమైన మనిషో! ఇతను మంచివాడో చెడ్డవాడో తెలుసుకునే లోపు నేను ముసల్దాన్ని అయిపోయేలా ఉన్నానే. చూడటానికి కోపిష్టిలా కనిపించిన మనసు మాత్రం చాలా మృదువుగా ఉంటుంది. అలాంటిది ఎలాంటి చెడు అలవాట్లు లేని మనిషికి సిగరెట్ తాగే అలవాటు మాత్రం ఎందుకు వచ్చిందో అని మనసులో అనుకుంటూ నిలబడి ఉండగా తన చూపు తను పడుకున్న చాపపై పడింది. అయ్యో దేవుడా, ఇదేంటి? ఇప్పుడే అత్తమ్మ గదిలోకి వచ్చినప్పుడు నేను నేలపై చాప మీద పడుకుని ఉన్నాను. అది ఆమె చూసేశారు. ఇప్పుడు ఇప్పుడు నాకు అర్జున్ మధ్య ఉన్న విషయం ఆమెకు తెలిసిపోయింది. అయ్యో, ఇప్పుడు ఆమె అడిగితే నేను ఏమని చెప్పాలి అని ఆందోళన చెందుతూ భయంతో కిందకి దిగింది. ఆరోహిని చూసిన హేమ, ఏమైందారు, ఇంకా తలనొప్పి తగ్గలేదా? అందుకే నేను ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి రమ్మన్నాను కదా అని ఆవిడ బాధగా చెప్పింది. జ్వరం ఏమైనా వచ్చిందేమో అంటూ ఆమె నుదుటిపై చేయి వేసి చూసింది. కానీ ఒళ్ళు చల్లగానే ఉంది. తలనొప్పి ఏమీ లేదమ్మా అత్తమ్మ. అది మీరు గదిలోకి వచ్చినప్పుడు నేను చాప మీద అని చెప్పబోయి అంతకంటే ముందుకు మాట్లాడలేక తల వంచుకొని మౌనంగా నిలబడిపోయింది. అది గమనించిన హేమ ఆమె భుజంపై చేయి వేసి, నువ్వు నన్ను ఏం అడగాలని ఆలోచిస్తున్నావో నాకు అర్థమైందారు. కానీ ఆ విషయం మీ ఇద్దరు వ్యక్తిగత విషయం. అలాంటి విషయాల గురించి నీతో మాట్లాడడం సరైంది కాదు. ఇక చూడారు, ఎవరో చెప్పారని మెడలో తాళి కట్టొచ్చు, కానీ ఎవరో ఏమనుకుంటారో అని లేదా వాళ్ళ మనసు నొచ్చుకుంటుందనే కారణంతో మన ఆత్మసాక్షిని విరుద్ధంగా ఇక మరొకరికి బలవంతంతో రెండు శరీరాలు కలవచ్చు, కానీ మనసులు మాత్రం ఎప్పటికీ కలవవు. ముందు మీ ఇద్దరి మనసులు ఒకటవ్వాలి, ఆ తర్వాత మిగతావన్నీ వస్తాయి. ఇక ఎక్కువగా ఆలోచించకుండా భోజనం చేద్దామని ఆమె చేయి పట్టుకుని భోజనం టేబుల్ దగ్గరకు తీసుకెళ్లి కూర్చోబెట్టింది. బాల్కనీలో నిలబడి హేమ తనకు ఆరోహికి మధ్య ఉన్న సంబంధం గురించి చెప్పిన మాటలకు ఆలోచిస్తూ సిగరెట్ కాలుస్తున్న అర్జున్ మనసులో ఒక అమ్మాయి విషయంలో మోసపోయానని, అందరూ అమ్మాయిలు అలానే ఉంటారని నమ్మి ఆరోహి విషయంలో నేను తప్పుగా ప్రవర్తిస్తున్నానా అని ఆలోచన వచ్చింది. అదే సమయంలో తన తండ్రి పరిస్థితి గుర్తుకు రావడంతో వెంటనే తన ఆలోచనను మళ్ళీ మార్చుకున్నాడు. లేదు లేదు, ఇలాంటి విషయంలో నేను ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్ళీ తప్పు చేయను. ఈ అమ్మాయిలను నమ్మితే మన నమ్మకాన్ని ఆయుధంగా మార్చుకుని వెన్నుపోటు పడవడం వాళ్ళకి బాగా తెలుసు. అందుకే ఆమెకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మా నాన్నకు వచ్చిన పరిస్థితి మళ్ళీ ఇంట్లో ఎవరికి రాకూడదు. అందుకు ఈ అర్జున్ సూర్యవంశీ ఎలాంటి అవకాశమో ఎవరికి ఇవ్వడు అని ఆలోచనలో మునిగిపోయిన అర్జున్ సిగరెట్ వేడి చేతికి తగలడంతో ఒక్కసారిగా తేరుకున్నాడు ఆలోచనల నుండి. వెంటనే సిగరెట్ విసిరేసి వాష్రూమ్ గదిలోకి వెళ్లి ముఖం కడుక్కొని కిందకు వచ్చాడు. అర్జున్ కిందకు వచ్చేసరికి ఆరోహి అందరికీ భోజనం వడ్డిస్తుంది. హేమ తనతో కలిసి కూర్చుని భోజనం చేయమని ఎంత బలవంతం చేసినా నేను తర్వాత తింటాను అని చెప్పి అందరికీ వడ్డిస్తూ నిలబడి ఉంది. ఆమెను చూసిన అర్జున్ ఏమీ మాట్లాడకుండా నేరుగా వచ్చి భోజనం దగ్గర కూర్చున్నాడు. ఆరోహి ఒకతే అందరికీ భోజనం వడ్డిస్తుంది. నిత్య మాత్రం తను ఈ ఇంటి కోడలైన ఆ విషయాన్ని మర్చిపోయి ఆశ్రయ్తో కలిసి కూర్చుని భోజనం చేస్తుంది. అది అర్జున్ గమనించిన ఆశ్రయ్ ఎదుటి విషయం గురించి మాట్లాడడం ఇష్టం లేక మౌనంగా ఆరోహి వడ్డించిన భోజనాన్ని ముగించాడు. కావాలనే వెళ్లి మళ్ళీ సోఫాలో కూర్చున్నాడు. అందరూ భోజనం ముగించి లేచిన తర్వాత ఏమో ఆరోహిని బలవంతంగా కూర్చోబెట్టి ఆమెకు భోజనం వడ్డించింది. అర్జున్ తన ఎదురుగా ఫోన్ పట్టుకుని కూర్చుని ఉండడం చూసి ఆరోహికి సిగ్గుతో ముద్ద కూడా గొంతులో దిగలేదు. హేమ వంటగదిలోకి వెళ్ళిన వెంటనే ఆమె వెనకే ఆరోహి దగ్గరకు వచ్చిన నిత్య అర్జున్ గమనించకుండా, ఏ ఆరోహి, నాకు ఆశుకి రాత్రి పడుకునే ముందు పాలు తాగి పడుకునే అలవాటు ఉంది. మా గదికి 2 గ్లాసులు పాలు తీసుకురా అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయింది. నిత్య చెప్పిన మాటలు విని అర్జున్ కనుబొమ్మలు కోపంతో ముడుచుకున్నాయి. నిత్య అర్జున్ ఏమాత్రం గమనించకుండా ఇక ఆరోహితో చాలా ర్యాష్ గా మాట్లాడింది. మరి ఏం జరుగుతుందో చూద్దాం.